గురువు గారు 24th మా వైఫ్ డెలివరీ చేస్తామన్నారండి. 23rd సాయంత్రం అడ్మిట్ అయిపోమన్నారు. చాలా కుటుంబాల్లో అంటే ప్రసవం అవుతుంది అంటే అమ్మాయి పుడతాడా అబ్బాయి పుడతాడా ఆతృత చాలా ఎక్కువ ఉంటది. కానీ నాకు మాత్రం అలా లేదు. ఎందుకంటే గురువు గారు గతంలో జరిగిన సిచ్యువేషన్స్ నన్ను నా కుటుంబం మొత్తాన్ని ఇంకా వెంటాడుతానే ఉన్నాయి. మా కుటుంబం మొత్తం తీసుకెళ్ళిన కానీ డెలివరీ ఇంటికి వచ్చే వరకు కూడా చాలా టెన్షన్ గానే సిచ్యువేషన్ ఏంటన్నది నేను చివరిలో చెప్తాను. వైఫ్ ని 7వ నెల నుంచి రాజమండ్రి కంపల్సరీ దగ్గర ఉన్న జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో చూపిస్తున్నామండి. ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారంటే గురువు గారు మెయిన్ కారణం వచ్చి ఆరోగ్యశ్రీలో చూస్తారని చెప్పేసి. కారణం ఏంటంటే ఇలాంటి డెలివరీ కేసులు ట్రీట్మెంట్ చాలా బాగుంటుందని కూడా చెప్పారు. అందుకే ఇక్కడ జాయిన్ చేసామండి. జూన్ నెల మొత్తం గురువు గారు ఈ హాస్పిటల్ ఆపరేషన్ కాస్ట్ ఫ్రీ అండి. టెస్టుల్లో సగం కాస్ట్ తీసుకుంటున్నారు. మనకు చాలా వరకు కలిసి వచ్చింది. ఎందుకంటే మా వైఫ్ కి ఆరోగ్యశ్రీ కార్డు లేదు. యాడ్ చేద్దామంటే ఎలక్షన్ కోడ్ వల్ల అవదని చెప్పారు. ఎలక్షన్ కోడ్ కి ఆరోగ్యశ్రీ యాడ్ చేయడానికి సంబంధం ఏంటో అర్థం కాలేదు. ఎవరిని అడగాలో కూడా తెలియదు. రోజు నైటే చెప్పారండి సిజేరియన్ చేస్తున్నారు కాబట్టి ఒంటి మీద ఎలాంటి నగలు ఉండడానికి కుదరదు తీసేమన్నారు. రాత్రి 10:30 దాటాక మా వైఫ్ కి ఏమీ పెట్టద్దన్నారు. అసలు పచ్చి మంచినీరు కూడా తాగదు. మా అమ్మాయి మాత్రం ఇప్పుడు దాకా మా అమ్మ బాజులో తమ్ముడు ఉన్నాడని చెప్పి అందరికీ చెప్పి ఎంత టేస్ట్ కూడా బలవంతంగానే తింటున్నాను. నోట్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను.